పెద్ద మావయ్య చిరంజీవితో మధ్యాహ్నం లంచ్ మీటింగ్ చేసిన అల్లు అర్జున్ టీ టైంలో నడిపి మావయ్య నాగబాబుతో భేటీ అయ్యారు. ఇక మిగిలింది చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ మాత్రమే. ప్రస్తుతం విజయవాడలో ఉన్న పవన్ కళ్యాణ్ ను బన్నీ అక్కడికి వెళ్లి కలుస్తారా లేక హైదరాబాద్ వచ్చాక కలుస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. పవన్ కళ్యాణ్ ను కలిస్తే బన్నీ జనసేన పార్టీకి మద్దతు ఇచ్చినట్టేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అల్లు అర్జున్ నాగబాబును కలిశారు. అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి నాగబాబు ఇంటికి వెళ్లారు. అంతకుముందు అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి భోజనానికి వెళ్లడంతో అటు మెగా ఇటు అల్లు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇంటికి వెళ్లిన అల్లుడిని సత్య సమేతంగా ఆహ్వానించారు. చిరంజీవి సురేఖ దంపతులు బన్నీ ఇంటికి రాగానే ఎలా ఉన్నావంటూ పరామర్శించారు. ఇప్పుడేమో నాగబాబు ఇంటికి వెళ్లడంతో అందరూ ఇక నెక్స్ట్ కలిసేది పవన్ కళ్యాణ్ నేనా అని చర్చించుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, చూసుకుంటే బన్నీ ఒక్కొక్కరుగా కలుస్తున్నారు, చిరంజీవిని అలాగే నాగబాబుని కలుస్తున్నారు. ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నది పవన్ కళ్యాణ్ ని కలుస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతున్న అంశం. మొత్తంగా అసలు ఏం జరుగుతుంది, కలుస్తారా అనుకోవచ్చా సాగర్? ప్రసన్న, ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ని కూడా కలుస్తారనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఉదయం నుంచి, ఎందుకంటే నిన్న అరెస్ట్ అయిన అనంతరం జరిగిన పరిణామాలు, ఇటు విడుదలైన అనంతరం జరిగిన పరిణామాలు, మెగా కుటుంబం ఖచ్చితంగా అల్లు కుటుంబానికి అండగా నిలిచింది కష్ట సమయంలో. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ సలహా మేరకు ఈరోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి కలిశారు. మధ్యాహ్నం భోజనం కూడా కుటుంబంతో కలిసి చేశారు. అనంతరం నాగబాబు ఇంటికి కొద్దిసేపటి క్రితమే అరగంట సేపు నాగబాబు ఇంట్లో అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి సమావేశమయ్యారు. తన కుటుంబాన్ని కూడా, నాగబాబు కుటుంబాన్ని కూడా కలిశారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఈ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు, అరెస్ట్ అనంతరం విడుదల అనంతరం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ఈ మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య వివాదం కూడా సమసిపోయింది. కుటుంబ విభేదాలను కూడా పక్కన పెట్టి అల్లు అర్జున్ తన మామయ్యలైనటువంటి ఇద్దరు మామయ్యలను కలిశారు. ఇక మిగిలింది నెక్స్ట్ అల్లు అర్జున్ ఎవరిని కలవబడుతున్నారనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ని కలుస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, మరి ఉదయం ఈ రోజు ఉదయం, నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ ఈ రోజు ఉదయం తిరిగి అధికారిక కార్యక్రమాలకి అటెండ్ కావడానికి విజయవాడ వెళ్ళారు. ఈ నేపథ్యంలో మరి అల్లు అర్జున్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ని ఎక్కడ కలుస్తారనేది కూడా సస్పెన్స్ నెలకొంది. మరి విజయవాడలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ని, విజయవాడలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని విజయవాడకే వెళ్ళి అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి వెళ్ళి కలుస్తారా లేదా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చిన అనంతరం కలుస్తారా అనేది కూడా సస్పెన్స్ కొనతా ఉంది. మొత్తంగా చూస్తే కుటుంబ వివాదాలు సమసిపోయాయి. ఇటు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు ఎన్ని రోజుల నుంచి కోరుకుంటున్నటువంటి అంశం ఇది ఈ రోజు కీలకంగా మారింది. మెగా బ్రదర్స్ ని వరుసగా అల్లు అర్జున్ కలవడంతో ఈ విభేదాలు, ఈ విమర్శలు అనేటువంటి మొత్తంగా పక్కన పెట్టి కుటుంబ విభేదాలు లేకుండా ఖచ్చితంగా ఈ రెండు కుటుంబాలు కలిసినట్లే అని చెప్పి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ అల్లు అర్జున్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయవాడకు వెళ్ళి కలుస్తారా, హైదరాబాద్లోనే కలుస్తారనే సస్పెన్స్ నెలకొంది. మరికొద్ది గంటల్లో ఈ సస్పెన్స్ కూడా వేయనుంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారు అనే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ప్రసన్న. అయితే సాగర్, అంటే అందరూ అనుకున్నట్లుగా గతంలో మనం చూసుకున్నట్లయితే ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి అలాగే మెగా ఫ్యామిలీకి ఒక వివాదం నడుస్తోంది అంటూ కూడా చర్చ నడిచింది. సో మొత్తంగా ఇప్పుడు ఈ మీటింగ్స్ అన్నిటితో వీటన్నిటికీ చెక్ పడినట్లే అనుకోవచ్చా? ప్రసన్న, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు, ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే అంటే మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ లో ఉన్న పలంగా షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని తన భార్యతో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళడం, తన కుటుంబానికి ధైర్యం చెప్పడం, అరెస్టు అనంతరం జరిగిన ప్రతి ఒక్క పరిణామాలను
ప్రత్యక్షంగా మెగాస్టార్ చిరంజీవి పర్యవేక్షించడం, అనంతరం తనకు అంటే వారి కుటుంబానికి అల్లు అరవింద్కి కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబానికి పూర్తిగా అండగా నిలవడం, నాగబాబు కూడా డైరెక్ట్గా నేరుగా వెళ్ళి ఆ నివాసానికి, అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి కలవడం. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులుగా ఉన్నటువంటి అల్లు కుటుంబానికి ఇటు మెగా కుటుంబానికి మధ్య వివాదం అనేది సమసిపోయింది. ఎందుకంటే కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా మెగా బ్రదర్స్ నిలిచారు. మెగా బ్రదర్స్ ఇద్దరు వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడము, అరెస్టు జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రత్యేకంగా పర్యవేక్షించి ఆ కుటుంబానికి అండగా నిలవడంతో ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. అదే సందర్భంలో ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవిని నేరుగా తన కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ మీటింగ్కి అంటే వాళ్ళ కుటుంబంతో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్ళి భోజనం చేయడము, అనంతరం నాగబాబు సాయంత్రం నాగబాబు ఇంటికి వెళ్ళడంతో ఈ కుటుంబం, రెండు కుటుంబాలకు మధ్య ఉన్నటువంటి విభేదాలు, వివాదాలు అన్నిటి కూడా పులి స్టాప్ పడ్డట్టే అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు కుటుంబాలు ఏ రోజు నుంచో ఖచ్చితంగా కలవాలి అన్న ఆశాభావాన్ని కూడా అభిమానులు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రెండు కుటుంబాలు కలవడం అనేది ఇటు అభిమానులు, ఇటు సినీ వర్గాలు కూడా పాజిటివ్గా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కలిస్తే పూర్తిగా వివాదాలకు చెక్ పెట్టినట్లుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ఒక ట్వీట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో అవన్నిటిని కూడా పక్కన పెట్టి అల్లు అర్జున్ నేరుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కలిస్తే మాత్రం ఈ వివాదాలు మెగా బ్రదర్స్కి ఇటు అల్లు కుటుంబానికి మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోయాయని నేను భావించవచ్చు. మరి ఈ సస్పెన్స్ అనేది మరికొద్ది గంటల్లో కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రసన్న. సాగర్, అలాగే ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ కూడా కొంతమంది వీళ్ళు కలవాలి అని, కొంతమంది ఏమో మూవీ చూడము అంటూ కూడా బన్నీ ఫ్యాన్స్ కానివచ్చు, టు మెగా ఫ్యాన్స్ కానివచ్చు, మూవీ చూడము అంటూ కూడా మూవీకి రిలీజ్కి ముందు చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఈ రోజు మొత్తం కూడా ఆయన ఒక్కొక్కరిగా కలుస్తున్న పరిస్థితి నెలకొంది. సో మొత్తంగా అసలు ఫ్యాన్స్ ఏమంటున్నారు సాగర్? ఎస్ ప్రసన్న, ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పాజిటివ్ తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం చూడొచ్చు, అల్లు అర్జున్ నేరుగా అంటే మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ఆయన ఒక స్టెప్ తీసుకొని కుటుంబంతో కలిసి ఆయన ఇంటికి వెళ్ళడానికి కూడా ఫ్యాన్స్ పాజిటివ్గా తీసుకున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో ఆ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ కుటుంబం వెంటనే వెళ్ళి కలవడం, వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం, అరెస్టు తర్వాత విడుదల వరకు జరిగినటువంటి పరిణామాలు. సురేఖ, మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ మేనత్త అయినటువంటి సురేఖ కూడా విడుదలైన అనంతరం ఇంటికి వెళ్ళి కలవడం, అల్లు అర్జున్ కలిసిన సందర్భంలో కొంచెం భావోద్వానికి కూడా గురైన సందర్భం. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా ఈ రెండు అంశాలను, ఇటు మెగాస్టార్ చిరంజీవి నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కలవడం, వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం, అదే సందర్భంలో విడుదలైన అనంతరం అల్లు అర్జున్ కూడా మర్యాదపూర్వకంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళడం, అనంతరం నాగబాబు ఇంటికి వెళ్ళడం, ఈ రెండు కలయికలను చూస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా ఈ రెండు కుటుంబాల హీరోలు కూడా ఒక మంచి సంకేతాలను ఇస్తున్నారు. మా రెండు కుటుంబాలు కలిసే ఉన్న ఎన్ని చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని పక్కన పెడతాం అని అభిమానులకు ఒక మెసేజ్ను కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా రెండు కుటుంబాలు కలవడం అనేది ఆనందంగా భావిస్తున్నారు. మరి అంటే ఉదయం అల్లు అర్జున్ మెగాస్టార్ని కలిసిన సందర్భంలో కొంతమంది అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. మొత్తంగా అభిమానులకు కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తూ రెండు కుటుంబాలు ఒకటే అని మరోసారి ఒక మెసేజ్ని అయితే ఇటు మెగా కుటుంబం, అల్లు కుటుంబం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న. ఓకే సాగర్, థ్యాంక్ యూ.